ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశంపై వివాదం చెలరేగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని కేంద్రం బెంగాల్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా అలాంటిదేమీ లేదని దీదీ సర్కార్ చెబుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రాష్ట్రానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పెద్దలు ఆమెకు స్వాగతం పలకడానికి వెళ్లకపోవడం ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశంపై కేంద్రం బెంగాల్ సర్కార్ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ప్రోటోకాల్ అంశంపై వివాదం తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. కనీసం వాష్రూమ్ లేకుండా ఏర్పాట్లు చేసి తనను అవమానించారని, ప్రోటోకాల్ పాటించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. సదస్సు వేదికను డార్జిలింగ్ జిల్లాలోని విధానగర్ నుండి సిలిగురి శివార్లలోని బాగ్డోగ్రా ప్రాంతంలోని గోషాయిపూర్కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మార్చడంతో ఈ వివాదం మొదలైంది. మమతా సర్కార్ నిర్ణయం వల్ల సంతాల్ కమ్యూనిటీకి చెందిన చాలా మంది తమ కార్యక్రమానికి చేరుకోలేకపోయారని ముర్ము పేర్కొన్నారు. రద్దీ సాకుగా చూపి వేదిక మార్చితే బహుశా ఎవరూ పాల్గొనలేరని, ఇక్కడికి వచ్చిన రాష్ట్రపతి తిరిగి వెళ్లిపోతారని ప్రభుత్వం భావించి ఉండవచ్చని ముర్ము సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె మంత్రులు స్వాగతం పలకడానికి రాకపోవడాన్ని ముర్ము ప్రస్తావించడంతో విషయం మరింత పెద్దదైంది. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి అధికారికంగా ఒక రాష్ట్రానికి పర్యటించినప్పుడు సీఎం లేదా కనీసం ఒక సీనియర్ మంత్రి హాజరై స్వాగతం పలకాలి. కానీ స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వచ్చిన ఏకైక నేత సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే అని ముర్ము తెలిపారు. తాను బెంగాల్ బిడ్డగా భావిస్తానని, సీఎం మమతను సోదరిగా భావిస్తాను, కానీ ఆమె తనపై ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ రాష్ట్రానికి వచ్చినా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పెద్దలు ఆమెకు స్వాగతం పలకడానికి వెళ్లకపోవడం ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రధాని మోదీ సహా ఎన్డీఏ వారి మిత్రపక్షాలు ప్రశ్నించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో బహిరంగంగా చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని మమతా పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా మమతా బెనర్జీ ప్రోటోకాల్పై వివరణ ఇచ్చారు. సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతాల్ సదస్సుకు రాష్ట్రపతిని అంతర్జాతీయ సంతాల్ కౌన్సిల్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఆహ్వానించింది. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్స్ తర్వాత నిర్వాహకులు సరైన ఏర్పాట్లు పూర్తి చేయలేదని జిల్లా అధికారులు రాష్ట్రపతి సెక్రటేరియట్కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఫోన్ ద్వారా కూడా వివరించారు. రాష్ట్రపతి సెక్రటేరియట్ అడ్వాన్స్ టీం మార్చి 5వ తేదీన సందర్శించి ఏర్పాట్లలో లోపం గురించి తెలుసుకున్నప్పటికీ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారమే జరిగింది. రాష్ట్రపతి కార్యాలయం పంచుకున్న ఆమోదిత లైనప్ ప్రకారం సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డార్జిలింగ్ జిల్లా మెజిస్ట్రేట్, సిలిగురి పోలీస్ కమిషనరేట్ సిపి రాష్ట్రపతికి స్వాగతంతో పాటు చివర్లో వేడుకలు పలికారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆ లైనప్లో లేదా డయాస్ ప్లాన్లో భాగం కాదు. జిల్లా అధికారుల నుంచి ఎటువంటి ప్రోటోకాల్ లోపం తలెత్తలేదు. కానీ బీజేపీ తన సొంత పార్టీ ఎజెండా కోసం దేశంలోని అత్యున్నత పదవిని అగౌరవపరుస్తూ దుష్ప్రచారంతో దుర్వినియోగం చేస్తోంది. ఇది అత్యంత దురదృష్టకరమని మమతా బెనర్జీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మమతా బెనర్జీ ఒక ఫోటోను చూపిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీ కూర్చుని ఉండగా రాష్ట్రపతి నిలబడి ఉన్నారని మమతా పేర్కొన్నారు. రాష్ట్రపతిని అవమానించే సంస్కృతి తమది కాదని, రాష్ట్రపతిని అవమానించే సంస్కృతి బీజేపీదే అని మమతా వ్యాఖ్యానించారు. తాము ఎప్పుడు రాజ్యాంగాన్ని తల్లిగా భావిస్తామని మమతా అన్నారు. ఈ వివాదాన్ని రాజకీయంగా మలుస్తున్నారని మమతా ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మమతా పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందని మమతా విమర్శించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రపతి ముర్మును అవమానించడం సరికాదని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతిని అవమానించడం అంటే దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని కించపరచడమేనని మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జరిగిన ఈ అవమానాన్ని దేశం, నారీ శక్తి ఎప్పటికీ క్షమించవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రోటోకాల్ వివాదం టీఎంసీ సర్కార్, కేంద్రం మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతికి చేదు అనుభవం ఎదురుకాగా ఈ అంశంపై కేంద్రం టీఎంసీ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రధాని మోదీ సహా ఎన్డీఏ, వారి మిత్రపక్షాలు ప్రశ్నించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మమత ఆరోపించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందని దీదీ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.